ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. నీట్కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. దానికి సంబంధించి కొంత వివరణ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం. నీట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోట అంత ఈజీ కాదు. 490కి పైగా మార్కులు సాధిస్తే ఎంబీబీఎస్ సీటు. గత ఏడాది 450 స్కోర్కే ఏ కేటగిరీ. ఈసారి రాష్ట్రం నుంచి 600+ స్కోర్ చేసిన విద్యార్థులు 1000కి పైనే. ఆల్ ఇండియా ర్యాంకర్లు పెరగడంతో ఆందోళన. వారం 10 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల. నీట్ పేపర్ ఈజీగా వచ్చింది, స్కోర్ పెరిగింది. తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులనే సాధించారు. దాంతో ఎంబీబీఎస్ ప్రవేశాలకు పోటీ భారీగా పెరిగి ఈసారి కన్వీనర్ కోటా సీట్లు అంత ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది 450 స్కోర్ ఉన్న వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటు దక్కింది. ఈసారి మాత్రం 490 నుంచి 500 మధ్య స్కోరు ఉంటే తప్ప ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఏటా దేశవ్యాప్తంగా నీట్ రాసేవారి సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ నుంచి ఈసారి 77,849 పరీక్షకు హాజరవ్వగా 47,371 మంది అంటే 60% మెంబర్స్ మాత్రమే ఉత్తీర్ణత సాధించారు, క్వాలిఫై అయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 58గా ఉంది. గత ఏడాది 100% అంటే 720కి 720 మార్కులు వచ్చిన వాళ్ళు ఓన్లీ 2 మాత్రమే ఉండగా ఈసారి 67 మందికి 720కి 720 వచ్చినాయి. ఆల్ ఇండియా టాప్ 100 ర్యాంకర్లలో రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఒక్కరే ఉన్న 700కు పైగా మార్కులు వచ్చిన వారు 100 మందికి పైగా, 600 మార్కులకు పైగా సాధించిన వారి సంఖ్య 1000 పైనే ఉంటుందని తెలుస్తుంది. దీంతో కన్వీనర్ కోటాకు పోటీ తప్పదని నిపుణులు చెబుతున్నారు. 490 దాటడం తప్పనిసరి. మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కలిపి మొత్తం 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు వారం 10 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేస్తారు. ఆ తర్వాత స్టేట్ ర్యాంకుల వివరాలు తెలుస్తాయి. ఆ వెంటనే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య యూజీ ప్రవేశాలను సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వెంటనే అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ కాలేజీల్లో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలినవన్నీ కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీ కోటాలకు వస్తాయి. ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. గతేడాది 450 మార్కులకు సాధించిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి 490 నుంచి 500 మార్కులు వస్తే కానీ సీటు వచ్చే పరిస్థితి ఉండబోవని నీట్ కోచింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది నీట్ రాయగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 16.85% అధికంగా క్వాలిఫై అయ్యారు. ఈసారి 480 స్కోర్ సాధించిన విద్యార్థి ఆల్ ఇండియా స్థాయిలో 2,50,000 ర్యాంక్ వచ్చింది. గత ఏడాది ఇదే మార్కులు 480 మార్కులు సాధిస్తేనే 1,30,000 ర్యాంక్ వచ్చింది. ఈసారి ఆల్ ఇండియా ర్యాంకుల్లో వెనుకబాటు కనిపిస్తుంది. ఇది తల్లిదండ్రులను ఆందోళనలు రేకెత్తిస్తుంది. గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం. నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చి అత్యుత్తమ ఫలితాలను సాధించారు. మంచి ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయా గురుకులాల కార్యదర్శులు బడుగుల సైదులు, సీతాలక్ష్మి అభినందనలు తెలిపారు. ఇంకొకటి ఇది స్పెషల్ హెడ్డింగ్ చూడండి. నీట్ రద్దుకు విద్యార్థుల డిమాండ్. గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 6 టాప్ 1 ర్యాంకర్లను, మరో 2 ఆ తర్వాతి ర్యాంకులను సాధించడానికి విద్యార్థులు కారణంగా చెబుతున్నారు. 67 మంది 720కి 720 మార్కులు సాధించిన ర్యాంకును సాధించగా ఆ తర్వాతి 2 ర్యాంకులు ఉన్న 719, 718 మార్కులు రావడాన్ని తప్పుపడుతున్నారు. ఈ మార్కుల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్టు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న అంటే యాక్చువల్లీ 14వ తారీఖు రిజల్ట్ రావాల్సింది మనకు 4వ తారీఖు అంటే ఎన్నికల కౌంటింగ్ రోజే ప్రకటించారు. 4వ తారీఖు రోజే ప్రకటించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థులు ఈ నెల 1న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం త్వరలో వెకేషన్ బెంచ్ ఎదుట లిస్ట్ అవ్వనుంది. ఇది ప్రస్తుతానికి నీట్కి సంబంధించిన కొంత వివరణ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్డేట్స్ ఇస్తాం.